వెల్కమ్ టు ఛానల్ 3. ఈరోజు మన చిట్ చాట్ విత్ లీడర్ కార్యక్రమంలో నూజివీడు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మల్లిశెట్టి జగదీష్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్ మీరు రాజకీయాలకు ఎలా వచ్చారు? మీకు రాజకీయ బ్యాక్డ్రాప్ ఏమైనా ఉందా? స్పెసిఫిక్గా మా కుటుంబానికి అయితే రాజకీయ బ్యాక్డ్రాప్ అనేది ఏం లేదండి. అయితే ఇక్కడ మాకు పసుపులేటి జగన్ గారు అని చెప్పని ఒక ఆయన ఉన్నారు, మా కజిన్ బ్రదర్ అవుతారు. ఆయన 2005లో కంటెస్ట్ చేయటం, ఇక్కడ అప్పుడు 24వ వార్డును కింద ఉండేది, ఇప్పుడు 26 అయింది ఆ వార్డు. ఆయన ఆ వార్డులో కంటెస్ట్ చేశారు. అప్పుడు ఆయన మేము అందరం కలిసి సపోర్ట్ చేయటం, ఆయన జనాల్లో అందరిలోకి పార్టీని తీసుకెళ్ళి అప్పుడు ఎమ్మెల్యేగా అప్పుడు కోటగిరి హనుమంతరావు ఉన్న టైంలో ఆయన ఇక్కడ పోటీ చేయటం, ఆయన గెలిచారు. ఇంకా అప్పటి నుంచి ఆయన వెనక తిరుగుతూ ఉండేవాళ్ళం తెలుగుదేశం పార్టీలో. లాస్ట్ 2014లో నన్ను తెలుగు యువత ప్రెసిడెంట్గా అనౌన్స్ చేశారండి. 2014లో 19th వరకు తెలుగు యువత ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ రావటం జరిగింది. ఆ తర్వాత 2021లో మున్సిపల్ ఎలక్షన్ రావటం, మా కజిన్ బ్రదర్ జగన్ గారు గెలిచిన వార్డులోనే మా మిసెస్ని కంటెస్ట్ చేయించడం జరిగింది మున్సిపల్ ఎలక్షన్లో. ఆ ఎన్నికల్లో కూడా మేము గెలిచాము. కౌన్సిలర్గా మా మిసెస్ గెలిచారు. గెలిచిన తర్వాత నన్ను మళ్ళీ టౌన్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవటం జరిగింది. లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్లో నూజివీడు చరిత్రలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రాలేదు. మా టీం, నేను ఒక్కడనే నా గర్వం కాదు, మా టీం, మా తెలుగుదేశం పార్టీ పట్టణానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ప్రతి వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీలు, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కష్టపడటం వల్ల అందరి కష్టంతో కూడి నేను తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నూజివీడు పట్టణానికి మెజార్టీ అనేది వచ్చింది. అదొక గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను దాన్ని. సార్ చెప్పండి, 2014 నుంచి మీరు తెలుగుదేశం పార్టీలో అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. మీ ఆధ్వర్యంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు నూజివీడు నియోజకవర్గంలో? లాస్ట్ 5 years ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ ఉండగా అభివృద్ధి ఏం జరగలేదని చెప్పని ప్రజలు గవర్నమెంట్ మార్చడం జరిగిందండి. ఇది నూజివీడు పట్టణంలో చూసుకుంటే ముఖ్యంగా మన మంత్రి గారు కొలుసు పార్థసారథి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మున్సిపల్ వ్యవస్థ కానీ చాలా ఇదివరకుడికి ఇప్పుడు సంబంధం లేకుండా క్రికెట్ స్టేడియం కానీ, ఇండోర్ స్టేడియంలు కానీ, పార్కుల డెవలప్మెంట్ కానీ ఏదైనా సరే నూజివీడు పట్టణం చాలా అభివృద్ధి చెందుతుంది. ఇదివరకు లాస్ట్ 5 years అయితే ఎట్లాంటి అభివృద్ధి రోడ్లు కానీ ఏమీ లేవు. మన నూజివీడు పట్టణంలో కూడా చాలామంది రోడ్లు బాగోగా యాక్సిడెంట్లు చనిపోయిన పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. చెప్పండి, గత ప్రభుత్వ పాలనలో చూసుకున్నట్టయితే అపోజిషన్ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ నాయకులే కానీ, కార్యకర్తలే కానీ ఏ చిన్న మాట మాట్లాడినా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అప్పట్లో టాక్ వినిపించింది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండగా అదొక రాక్షస పాలన, సైకో పాలన అని చెప్పని ప్రజలందరూ తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు మన జరిగిన ఎలక్షన్లో ఎవరో కేసులు ఏదో విషయం చెప్పుకునేది ఉందో, నా విషయంలోనే ఒకటి జరిగింది మీకు చెప్తాను. నా వార్డులో ఇక్కడ పెట్రోల్ బంక్ ఉందండి, మైలవరం రోడ్లో. అక్కడ రోడ్లు గుంతలు పడి వాహనదారులకి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి అని చెప్పని నా సొంత డబ్బులతో నేను రెడీమిక్స్ తోలిచ్చి నేను చేయించాను. జస్ట్ ఒక 15-20 minutes ట్రాఫిక్ ఆగిందని దాని మీద కూడా నా మీద కూడా కేసు కట్టారు, ఇది ట్రాఫిక్ ఆగిందని చెప్పని. ఇట్లాంటివి ఎన్నో ఇంకా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. అట్లాంటి పరిస్థితి వాళ్ళు లేదు. ఎవరైనా ప్రజలకి మా ప్రభుత్వం అందుబాటులో ఉంది, అందరికీ అన్ని సహాయాలు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అప్పట్లో మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు చేయటం, అందరినీ కేసులు ఇరికించటం, ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసి చాలా ఇబ్బంది పెట్టారు. ఇవాళ అట్లాంటి పరిస్థితి అయితే లేదు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఎవరు ఏ పని చేసుకోవాలనుకుంటున్నారో ఆ పని చేసుకుంటున్నారు. ఏ భయభ్రాంతులు లోన్ అవ్వకుండా అందరికీ గవర్నమెంట్ అందుబాటులో ఉందని చెప్పి. సార్ జగదీష్ గారు చెప్పండి, గత ప్రభుత్వ పాలనకి ప్రజెంట్ ఉన్న ప్రభుత్వానికి మధ్య పరిపాలనలో వ్యత్యాసం ఏం గమనించారు? వ్యత్యాసం డెవలప్మెంట్ లేదండి. లాస్ట్ 5 years ఏదో సంక్షేమ కార్యక్రమాలు చేసాము, సంక్షేమ పథకాలు చేసామని చెప్పని వాళ్ళు చెప్పుకోవడం తప్పితే స్టేట్ ఒక్క అడుగు ముందు వేయటం కానీ,
మనకి పెట్టుబడిదారులు రావటం కానీ, ఇండస్ట్రీలు రావటం కానీ, కంపెనీలు రావటం కానీ, ఐటీ హబ్ డెవలప్మెంట్ కానీ ఏం జరగలేదు. ఇప్పుడు ఈ సంవత్సరాల కాలంలో చంద్రబాబు గారు ఇప్పుడు మనకు రేపు గూగుల్ వస్తుంది, యాక్సెంచర్ వస్తుంది విశాఖపట్నంలో. నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు కల్లా చూడండి, నేను అన్నాను కాదు, అవి ఇక్కడ శాశ్వతంగా ఉండే డెవలప్మెంట్ లాస్ట్ టైం ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా మాట్లాడటం వల్ల వాళ్ళ రౌడీ పరిపాలన ప్రజలకు నచ్చక ఈ మంచి ప్రభుత్వం కావాలని చెప్పుకొని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. కానీ వైసీపీ నాయకులు అలా అంటలేదు కండి, ఈవీఎంల ద్వారా ట్రాపింగ్ చేసి గెలిచారు. మరి అప్పుడు వాళ్ళకి 151 వచ్చినప్పుడు కూడా మేము అట్లానే అనుకోవాలా? మేము అలా అనలేదే. వాళ్ళకి 151 వచ్చే అంత తప్పుడు పరిపాలన చంద్రబాబు గారు అయితే చేయలేదే. అంటే ప్రజలే తీర్పిచ్చారంటారు. వాళ్ళకైనా ప్రజలే తీర్పిచ్చారు, మాకైనా ప్రజలే తీర్పిచ్చారు, అదే నమ్ముతున్నాం మేము. సార్ చెప్పండి, మనం నూజివీడు నియోజకవర్గానికి వస్తే మంత్రి కొలుసు పార్థసారథి గారి పరిపాలన ఎలా ఉంది? మంత్రి పార్థసారథి గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందండి. ఆయన పరిపాలన ఆ రకంగా చేస్తారు. ఆయన ఒక సీనియర్ నాయకుడు. ఒకటే ఆయన నినాదం ఒకటే, పార్టీ అని చెప్పని ఏమి లేదు ఆయన దగ్గర. ఏ ఒక్క మనిషి అవసరం అని చెప్పని ఆయన దగ్గరికి వెళ్ళినా, ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన వల్ల సాయం చేయటం, ఊరుని డెవలప్ చేయటం, ఆయన ఉన్న కాన్స్టిట్యున్సీని ఏ రకంగా డెవలప్ చేయాలి, పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని అందరినీ ఎలా ప్రోత్సహించాలనే దాని మీద ఉంటారు తప్పితే ఆయనకి వేరే ఆలోచన అనేది ఏమి ఉండదు. ఆయన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన కరెక్ట్ మనిషి. ఆయన అయితే 24 గంటల్లో కనీసం 16-17 గంటల్లో మంత్రి గారు నూజివీడు కాన్స్టిట్యున్సీ గురించి ఆలోచించి ఆయన అన్ని రకాలుగా డెవలప్ చేయడానికి చూస్తున్నారు. ఓకే అండి, బాగా చెప్పారు. కానీ ఇక్కడ నూజివీడు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మంత్రి గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మీ స్పందన ఎలా ఉంటుంది? వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రజాగలాన్ని జనంలో తీసుకెళ్ళాం. ఇలా జరుగుతుంది, ఇలా చేయాలి, ఇలా జరపండి అని చెప్పని మేము ప్రజలు కోరుకునే దాన్ని మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఈ వైసీపీ వాళ్ళు ఏముంది, వాళ్ళు ఎంతసేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిడతాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పడి ఏడవటం తప్పితే వాళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటాంలేండి. వాళ్ళు 151 ఉన్నప్పుడే మేము వాళ్ళని పెద్దగా లెక్క చేయలే. ఇవాళ వాళ్ళ గురించి మాట్లాడుకొని మన టైం వేస్ట్ చేసుకోవటం అనవసరం అనిపిస్తుంది. సార్ చెప్పండి, నూజివీడులో దగ్గరగా మీరు ఒక 15 ఇయర్స్ నుండి నూజివీడుకి మీకు ఒక మంచి దగ్గర అనుబంధం ఉంది. పార్టీ బలోపేతానికి మీరు ఎలాంటి కార్యాచరణ చేపడతారు? మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్న విషయం ఏంటంటే, ఫస్ట్ ఒకటి సార్, మాకు ఇక్కడ పార్టీ అనేది లేదు. మాకు వ్యతిరేకంగా పనిచేశారని కానీ, వీళ్ళు వైసీపీ, వీళ్ళు టీడీపీ అని చెప్పని అట్లాంటి మాకు దూరదృష్టి లేదు. ఎవరు ఏ కష్టంలో ఉన్నా ప్రజలకి మా గవర్నమెంట్ కానీ, మంత్రి పార్థసారథి గారు కానీ, పట్టణానికి వచ్చేపాటికి నేను, మా ఫ్లోర్ లీడర్ దుర్గాప్రసాద్ గారు కానీ, మా టౌన్ సెక్రటరీ మన పల్లినారాజు గారు కానీ, మేమందరం అందుబాటులో ఉంటాం ప్రజలకు. మెయిన్ అది నమ్మే ప్రజలు మొన్న మాకు మెజార్టీ ఇచ్చారని మేమైతే అనుకుంటున్నాం. నా పర్సనల్ ఒపీనియన్ అది. నూజివీడు ప్రజలకు మేము ఏ రకంగా కావాలనుకున్నా, మమ్మల్ని పార్టీ నుంచి ఏ పనులు ఉన్నా, ఏ అవసరం ఉన్నా సరే, మా పార్టీ ఆఫీస్ కానీ, మా ఇల్లు కానీ ఎప్పుడు వాళ్ళందరికీ మేమందరం వాళ్ళకి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనం చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా వైసీపీ పార్టీలో కౌన్సిలర్గా చేసిన వ్యక్తులు రీసెంట్గా ఈ టీడీపీలోకి రావడానికి గల కారణాలు ఏమంటారు? తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి రాజకీయంగా ఉంటే తెలుగుదేశం పార్టీలోనే ఉంటే బాగుంటుంది, మన నూజివీడు కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయాలన్నా, స్టేట్ డెవలప్ చేయాలన్నా తెలుగుదేశం పార్టీలో అయితేనే సాధ్యం అవుద్దని కొంతమంది వచ్చారు. కొంతమంది అక్కడ లాస్ట్ టైం ఎక్స్ఎమ్మెల్యే గారి పద్ధతులు నచ్చుకో అక్కడక్కడ కొన్ని విభేదాలు ఉండటం వల్ల వచ్చి చేరుండొచ్చు. దాన్ని చెప్పండి. చివరిగా నూజివీడు పట్టణ ప్రజలకు మీరు ఎటువంటి సందేశం తెలుసుకున్నారు? నూజివీడు పట్టణ ప్రజలందరూ ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా తెలుగుదేశం పార్టీ తరఫున, మా మంత్రి పార్థసారథి గారి తరఫున, పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రజలందరికీ ఒకటే వినపం, మా పార్టీ ఆఫీస్ కానీ, మేము నూజివీడులో పట్టణంలో పట్టణ నాయకులు కానీ, ముఖ్యంగా మా మంత్రి పార్థసారథి గారు కానీ, నూజివీడు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరికీ మేము అందుబాటులో ఉంటాం. వాళ్ళకి ఎటువంటి అవసరం వచ్చినా, ఎట్లాంటి ఆపద వచ్చినా డైరెక్ట్గా మేము ఉన్నా లేకపోయినా మా మంత్రి పార్థసారథి గారు అందుబాటులో ఉంటారు. చిన్న పెద్ద తేడా భేదం లేకుండా ఆయనకు అందరికీ సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. అలానే పనిచేసి పెడుతున్నారు. ఇవాళ నూజివీడు పట్టణంలో చూసుకుంటే ఎన్ని కోట్లు తీసుకొచ్చి వాళ్ళ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చారో
మున్సిపాలిటీకి రీసెంట్గా ఒక 5 కోట్లు తీసుకొచ్చి వార్డులు 32 వార్డులు. ఇప్పుడు లాస్ట్ టైము జగన్ గారు మీటింగ్ జరిగిందండి ఇక్కడ ఎలక్షన్ ముందు. వైఎస్ జగన్ గారు మీటింగ్ జరిగినప్పుడు 32 వార్డులకి 16 కోట్లు శాంక్షన్ చేసి వెళ్తే సింగిల్ రూపాయి ఇవ్వాల టౌన్కి. ఇప్పుడు రాగానే మంత్రి గారు వచ్చిన సంవత్సర కాలంలోనే పార్కులు డెవలప్మెంట్ చేస్తున్నారు, డ్రైన్లు పోస్తున్నారు, సీసీ రోడ్లు పోస్తున్నారు, ఇంకా మళ్ళీ టెండర్లు పిలుస్తానికి కూడా ఉన్నారు. అత్యద్భుతంగా నూజివీడుపట్నం అయితే ఇదివరకటి మీద చాలా మెరుగైంది. ఓకే సార్, రాబో కాలంలో మీరు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మా ఛానల్ 3 తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం సార్.